టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో తిరువురు పంచాయతీపై క్రమశిక్షణ కమిటీ ఎదుట ఎమ్మెల్యే కలికపూడి శ్రీనివాసరావు హాజరయ్యారు. ప్రభుత్వం ఏర్పడ్డాక మూడోసారి క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చారు కలికిపూడి. ఎక్కడా లేని సమస్య తిరువురులోని ఎందుకంటూ పలుమార్లు సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం 4 గంటలకు క్రమశిక్షణ కమిటీ ముందుకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని హాజరు కానున్నారు. ఇద్దరు నేతల నుంచి వివరణ తీసుకుని అధినేతకు నివేదించనుంది క్రమశిక్షణ కమిటీ. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో తిరువురు పంచాయతీపై క్రమశిక్షణ కమిటీ ఎదుట ఇవాళ ఎమ్మెల్యే ఎంపీ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శంకర్ అందిస్తారు. శంకర్. అవును వైశాలి, ఈ తిరువురు ఎమ్మెల్యే కుటుంబపూడి శ్రీనివాసరావు అలాగే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మధ్య గత వారం 10 రోజులుగా వివాదం అయితే నడుస్తుంది. తిరువురు నియోజకవర్గంలో తనకు సంబంధం లేకుండానే, ఎమ్మెల్యేకి సంబంధం లేకుండానే కేశినేని చిన్ని కొంతమందికి పదవులు ఇప్పించడంలో కానీ, కొన్ని పనులు చేయించుకోవడంలో కానీ కేశినేని చిన్ని నాకు తెలియకుండా చేస్తానని, కేశినేని చిన్ని నాకు తెలియకుండా చేస్తానని కుటుంబపూడి శ్రీనివాసరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ నేపథ్యంలో ఈ మధ్య చంద్రబాబు నాయుడు కూడా కొంచెం ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ రోజు టీడీపీ కేంద్ర కార్యాలయానికి కేశినేని చిన్నిని ప్లస్ తిరువూరు ఎమ్మెల్యే కుటుంబపూడి శ్రీనివాసరావుని క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలుస్తున్నారు. అదే నేపథ్యంలో ఉదయం పూట్ల కేశినేని తిరువూరు ఎమ్మెల్యే కుటుంబపూడి శ్రీనివాసరావుని సాయంత్రం 4 గంటలకు కేశినేని చిన్నిని పిలిచి ఈ క్రమశిక్షణ కమిటీ ముందు విచారణ చేయనున్నారు. ఈ నివేదికను చంద్రబాబు నాయుడు రాగానే, విదేశీ పర్యటన ముగించుకొని రాగానే ఈ నివేదికను సమర్పించున్నారు వైశాలి. శంకర్, తిరువూరు ఎమ్మెల్యే అలాగే ఎంపీకి వీరిద్దరి మధ్య ఈ తగాదాలు ఎందుకు వస్తున్నాయి? విభేదాలు అంటే ముందు నుంచి ఏమైనా ఉన్నాయా, ఇప్పుడే వస్తున్నాయా? ఇప్పటికే దీనిపైన అధిష్టానం కూడా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. మరి వీరిపైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? కంపల్సరీ అయితే ఎమ్మెల్యే పైన, చిన్ని పైన అయితే చంద్రబాబు నాయుడు కూడా ఈ మధ్య పార్టీ మీటింగ్ లో కూడా చెప్పారు. ఈ అనవసరంగా టికెట్లు ఇచ్చానేమో అని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అదే నేపథ్యంలో కేశినేని చిన్ని ఏదైతే ఉన్నారో ఆ నియోజకవర్గంలో కుటుంబపూడి శ్రీనివాసరావు తెలియకుండానే కొంతమందికి పదవులు ఇప్పించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబపూడి శ్రీనివాసరావు చిన్ని గారు కూడా ఏకపక్షంగా వెళ్తున్నారని కూడా ఆ నియోజకవర్గంలో కొంతమంది టీడీపీ కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శంకర్.